హాయ్ అండి, వెల్కమ్ టు బొమ్మిడి వ్లాగ్స్. ప్రకృతిని ప్రేమించి పల్లె సంస్కృతిని గౌరవించే వాళ్ళు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకి జ్యోతిష శాస్త్రం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటుగా పునర్వస నక్షత్రం వాళ్ళు ఏ మొక్కని పెంచి పూజించడం వల్ల వాళ్ళకు శ్రేయస్కరంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా జ్యోతిష శాస్త్రం కోసం కథని విందాం. ఒకరోజు అనిల్ అండ్ పవన్ ఇద్దరు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే తోవలో చిలక జోస్యం చెప్పేవాడిని చూశారు. వీరిద్దరూ 10th క్లాస్ చదువుతున్నారు. జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఆయన దగ్గరకు వెళ్ళారు. అనిల్ జ్యోతిష్యుడి ముందు కూర్చున్నాడు. జ్యోతిష్యుడు పంజరం తలుపులు తెరిచాడు. చిలక బయటకు వచ్చి అక్కడున్న ఒక్కొక్క పత్రాన్ని చూసుకుంటూ వెళ్ళి చివరికి ఒక పత్రం తీసి జ్యోతిష్యుని చేతిలో పెట్టింది. ఆ పత్రాన్ని చదువుతూ జ్యోతిష్యుడు, "నువ్వు 10వ తరగతి పాస్ అవుతావు" అని చెప్పాడు. ఆ మాటతో అనిల్ తెగ సంతోషపడ్డాడు. తర్వాత పవన్ జ్యోతిష్యుడు ముందు కూర్చున్నాడు. చిలక తీసిచ్చిన పత్రాన్ని చదువుతూ జ్యోతిష్యుడు, "నువ్వు 10వ తరగతి తప్పుతావు" అని చెప్పాడు. దాంతో పవన్ ఎంతో బాధపడ్డాడు. నెలలు గడిచాయి. 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అనిల్, పవన్ ఇద్దరూ పరీక్షలు రాశారు. కొన్ని రోజుల్లో ఫలితాలు వచ్చాయి. అనిల్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. పవన్ పాస్ అయ్యాడు. అంటే జ్యోతిష్యుడు చెప్పిన విధంగా అనిల్ పాస్ అవుతాడు. కానీ జ్యోతిష్యుడు పాస్ అవుతావని చెప్పడంతో చదవడం మానేశాడు. 10వ తరగతి తప్పాడు. జ్యోతిష్యం అనిల్ విషయంలో కీడు చేసింది. జ్యోతిష్యుడు చెప్పినట్లయితే పవన్ అసలు పాస్ అవ్వకూడదు. కానీ తను కష్టపడి చదివి 10వ తరగతి పాస్ అయ్యాడు. అంటే ఇక్కడ పవన్ విషయంలో జ్యోతిష్యం మేలు చేసిందని అర్థం. మనకి జ్యోతిష్యం మేలు కీడు రెండూ చెయ్యదండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, జ్యోతిష్యం అనేది ముందు చూపుని సూచిస్తుంది. దాని ఆధారంగా మనిషి తన జీవన గమనాన్ని సరిదిద్దుకోవాలి కానీ జ్యోతిష్యులపైన నింద వేయకూడదు. అనిల్ 10వ తరగతి తప్పడానికి కారణం అతను సోమరితనం. పాస్ అవుతాననే బద్ధకంతో చదవడం మానేశాడు. కానీ పవన్ ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో కష్టపడి చదివి పాస్ అయ్యాడు. అంతే అండి. ఏదైనా మనకి జ్యోతిష్యులు చెప్పేదాన్ని బట్టి మనం ముందు ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటూ సరిగ్గా వెళ్ళాలి కానీ దానిపైన ఆధారపడిపోయి అలా ఉండకూడదు. ఇప్పుడు పునర్వస నక్షత్రం వాళ్ళు ఏ మొక్కని పెంచి పూజించడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుందో చూద్దాం. వారు వెదురు లేదా గన్నేరు చెట్టుని పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ సంబంధించిన బాధల నుంచి మరియు రొమ్ము క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందుతారు. బాలింతలు ఈ చెట్లు పెంచడం వల్ల ముఖ్యంగా పాలకి లోటు లేకుండా ఉంటుంది అని చెప్తారు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు చక్కని చాకచక్యంతో వీళ్ళు వాటి నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మొక్కల్ని పెంచడం వల్ల ఒక మనిషికి హాని చేయకూడదనే భావన మనలో కలుగుతుందండి. ఇందులో ఉండే మెయిన్ ఆంతర్యం అదే. ఒక మొక్కని పెంచండి, కొంత పెద్దదయ్యాక దానిలో ఒక కొమ్మ విరిగిపోయినా సరే మనకి చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అదేవిధంగా పక్క వాళ్ళకి మనకి హాని చేయకూడదనే భావన మనలో ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా మనం ఈ చెట్లను పెంచితే వాటి నుంచి వచ్చే ఆ ఎయిర్, ఆ గాలి మన శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.